ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమ. మంగళవారం అనగానే మనకి మంగళకరమైనటువంటి తల్లి జగన్మాత యొక్క ప్రభావం, అలాగే ఆంజనేయ స్వామి వారి యొక్క దివ్యవంతమైన ప్రభావం మానవ జీవితం పైన ప్రసరింపజేస్తుంది సహజంగా. అయితే మంగళగౌరీదేవిని కొలిచేటువంటి విధి విధానాల్లో ఆ తల్లిని స్త్రీలు సౌభాగ్య కామేశ్వరిగా ధ్యానించడం వలన త్వరగా అన్ని కోరికలు కూడాను నెరవేరుతాయని చెప్పవచ్చు. అందుకే సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రియంబకేం గౌరీ నారాయణీ నమోస్తుతే అంటారు. సహసిద్ధంగా మన ఇంట్లోకి గౌరీదేవి యొక్క అనుగ్రహం బాగా కావాలి అన్నప్పుడు ప్రతినిత్యం కూడాను గడపలని జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంటి గడపల మీద ఎటువంటి పరిస్థితుల్లోనూ తొక్కకూడదు. ఇంటి గడపని దాటచ్చు, కానీ గడప మీద నిలబడి మాట్లాడటం, గడప మీద కూర్చొని మాట్లాడటం, గడప మీద తలకడ పెట్టి పడుకోవటం, ఇట్లాంటి పనులు చేస్తే దరిద్ర దేవత ఇంట్లోకి ప్రవేశిస్తుంది అంటోంది శాస్త్రం. అందుకని మంగళవారం నాడు అసలు చేయకూడదు ఇట్లాంటి. లక్ష్మీదేవి యొక్క కరుణ, మంగళగౌరీదేవి యొక్క అనుగ్రహం ఉండాలన్నప్పుడు గడపని మహాలక్ష్మిగా భావన చేస్తూ గడపని తుడిచి పసుపు రాసి బొట్టు పెట్టడం, తప్పనిసరిగా పాడించటం, ఇవన్నీ చేయాల్సిన విధి విధానాలుగా గుర్తుపెట్టుకోండి. అంతేకాకుండా మీరు ఎరుపు రంగు పుష్పాలు మీ ఇంటి ప్రాంగణంలో పెంచి ఆ పుష్పాలన్నింటినీ కూడాను మంగళగౌరీదేవికి సమర్పిస్తే ఇంటిలో వివాహం కావాల్సినటువంటి వారికి త్వరగా వివాహం అవటానికి కూడాను మంగళగౌరీదేవి సహకరిస్తుంది. అందుకనే పెళ్ళి కుదిరిన తర్వాత కూడా పెళ్ళి కుమార్తెకు మంగళగౌరీ పూజ చేసిన తర్వాతనే పెళ్లి పీటల మీదకి తీసుకుని వచ్చే సాంప్రదాయ లక్షణం మనం చూస్తాం. ఒక గుండ్రాయిని మంగళగౌరీదేవిగా భావన చేస్తూ పసుపు కుంకుమలతో పూజ చేయిస్తారు. ఎంత గొప్ప సంప్రదాయమో ఇది. అప్పుడు ఆ తల్లి తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని ఇచ్చి సిరి సంపదలతో పాటు సంతాన సౌభాగ్య లక్షణాన్ని కూడా ప్రసాదిస్తుంది. ఇక మంగళవారం అనగానే చాలామంది ఆంజనేయ స్వామి వారికి ఆకు పూజ చేయించడం, మన్య సూక్త అభిషేకం చేయించడం, లేకపోతే తోక చివరి నుంచి మొట్టమొదటి వరకు కూడా ఆ యొక్క సింధూరాన్ని రాసి బొట్లు పెట్టడం తోకాంజనేయ స్వామి పూజగా చాలామంది ఆచరిస్తూ ఉంటారు. ఇలా మంగళవారం నాడు ఆంజనేయ స్వామిని కొలిచేటువంటి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్య విషయం రామనామ జపం. రామనామం చేయకుండా ఎవరైనా సరే ఆంజనేయ స్వామి దేవాలయంలోకి అడుగు పెట్టకూడదు. ఎందుకంటే అనుక్షణం రామనామాన్ని జపించేదే ఆంజనేయ స్వామి వారు. అందుకని ఎవరైతే రామనామం జపిస్తారో అక్కడికి ఆయన వెంటనే వెళ్ళి తీరుతాడు. రామాయణం చదువుతున్నా సరే అక్కడ కూర్చుంటాడు, మనకు తెలియదు. అంత విశేషం ఆ హనుమంతుల వారి యొక్క ప్రభావం. అందుచేత ఓం రామ్ రామ్, ఓం రామ్ రామాయ నమః అని చెప్పేసి అనుకొని మనం ఆంజనేయ స్వామి దేవాలయంలోకి వెళ్ళాలి. ఇంటి వద్ద ఆంజనేయ స్వామిని మీరు ధ్యానం చేసేటప్పుడు తప్పనిసరిగా హనుమాన్ చాలీసా పఠనం ప్రతి ఒక్కరూ కూడాను ఆచరించుకోవచ్చు. అంతేకాకుండా బడబానల ఆంజనేయ స్తోత్రాలు అని చెప్పేసి ఉంటాయి. ఆ స్తోత్ర పఠనం చేస్తే విశిష్టవంతమైన అభివృద్ధి కలిగి తీరుతుంది, మానవాళికి శత్రువు నాశనం అవుతుంది. అంత గొప్ప విశేషకరమైన మంత్రాలు ఆంజనేయ స్వామి వారికి ఉన్నాయి. అలాగే ఆంజనేయ స్వామి వారికి సంబంధించి బాగా విశేషంగా పనిచేసేది మన్య సూక్తం. సూక్తాలు చాలా ఉన్నాయి. మన్య సూక్త పారాయణ కనుక చేసి ఆ స్వామిని కనుక అర్చన చేస్తే తప్పనిసరిగా మనకు అనుకున్న పనులు అనుకున్నట్టు నెరవేరుతాయి. చాలా కాలం నుంచి డబ్బులు రాక ఇబ్బంది పడుతున్నారు, ఇచ్చిన అప్పులు వసూలు కావట్లేదు. అటువంటి వాళ్ళు స్తంభీకృత ధనాగమన ప్రాప్తి ప్రీత్యర్థం అంటూ మంగళవారం నాడు ఆంజనేయ స్వామి వారి మన్య సూక్తం అలోమ విలోమ పాతంలో 11 సార్లు కనుక చదివిస్తే
తప్పనిసరిగా మీకు రావాల్సిన బాకీలు వసూలవుతాయి. రుణ విమోచన కూడా జరిగి తీరుతుంది. ఇవన్నీ కూడా మంగళవారం నాడు మనం పాటించవలసినటువంటి విధి విధానాలుగా మన అభీష్ట సిద్ధికి ఈ విధి విధానాలు సహకరిస్తాయి. సర్వే జన సుఖినో భవంతు.